హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ మంచిగా బుషిగా ఉంది కదా. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్. మనం ఇండోర్ ప్లాంట్ కింద పెట్టుకుంటాం కదా, అంటే నీట్గా చక్కగా అందంగా పెంచుకోవడానికి మంచి వెరైటీస్లో ఇండోర్ ప్లాంట్ కింద మనం ఈ గోల్డెన్ మనీ ప్లాంట్ని ఇష్టపడతాం కదా ఫ్రెండ్స్. సో నేను ఇది మా రిలేటివ్స్ ఇంట్లో ఒక 4-5 స్టెమ్స్ నేను కలెక్ట్ చేసుకుని వాటర్లో వేసాను. సో వేసి దగ్గర 3 వీక్స్ అవుతున్నది, ఆల్మోస్ట్ 20 days అవుతున్నది. సో ఇదేంటంటే మంచిగా రూటింగ్ అది వచ్చేసింది. మీకు అది చూపిస్తాను చూడండి. సో అలాగే దీన్ని నేను పాట్లో వేసుకుందామని ఈ పాట్లో కొంచెం గార్డెన్ సాయిల్ శాండ్ మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏంటి అంటే ఈ మంచిగా రూట్స్ వచ్చాయి, వర్షం కూడా పడుతున్నది, వాతావరణం చల్లగా ఉంది కదా, మంచిగా వీటిని నాటేసుకోవచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను మీకు కూడా. చూడండి రూట్స్ ఎంత బాగున్నాయో, మంచిగా వైట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. సో వీటిని అన్నిటిని ఇవి డెలికేట్గా ఉంటాయి కదా. సో మెల్లిగా కింద ఆల్రెడీ ముందు కంటైనర్లో కొంచెం వేసేసుకుని శాండ్ అది మట్టి మిశ్రమం శాండ్ కూడా కలిసింది దాంట్లో, మొత్తం అంతా వేసేసుకుని ఇలా పైనుంచి కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను. సో ఒక 1 week పోయిన తర్వాత ఇది కొంచెం స్టేబుల్ అవుతుంది కదా ప్లాంట్, మంచిగా లోపల రూట్స్ అవి నాటుకుని మెల్లిగా స్టార్ట్ అయిన తర్వాత దీన్ని నేనేం చేస్తాను అంటే కొంచెం ఒక గుప్పెడు మెన్యూర్ కూడా వేస్తాను. సో మంచిగా బుషిగా ఇది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఇండోర్ ప్లాంట్, కొంచెం నీడలో అయితే మంచి కలర్లో ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ ప్రజెంట్ మొక్కలన్నీ నవి కిందనే పెట్టేసుకున్నాను, డాబా నుంచి షిఫ్ట్ చేసి. ఎందుకంటే వర్షాకాలం కొంచెం పైన కన్నా కిందనే బాగుంటుంది అని చెప్పేసి మట్టిలో పెట్టేశాను కిందన గార్డెన్లో. సో ఇది కూడా వాటితో పాటు పెట్టేస్తున్నాను అనమాట. సో అందుకు ఇలా వీటి పక్కనే ఉంచేస్తున్నాను. సో మళ్ళీ కొంచెం ఎండలు అవి ఉన్నప్పుడు మనకు కావాల్సిన ప్లాంట్స్ తీసి లోపల పెట్టేసుకోవచ్చు చల్లగా ఉన్నప్పుడు అని చెప్పేసి ప్లాన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్టయితే గోల్డెన్ మనీ ప్లాంట్ కూడా ఈజీగానే రూట్స్ అవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వాటర్లో ముందు వేయండి, తర్వాత ఆటోమేటిక్గా దాన్ని మీరు పాట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. వాటర్లో కూడా ఉంచుకోవచ్చు, కానీ షిఫ్ట్ చేసుకుని చక్కగా నీట్గా కంటైనర్లో వేసుకుంటే బుషీగా బాగుంటుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.